నెల్లూరులో మత ఘర్షణలు ఏం జరగట్లా, కుల ఘర్షణలు ఏం జరగట్లేదు, యుద్ధం ఏం జరగట్లేదు. కానీ ఏమిటి ఈ వాతావరణం అన్నదే ప్రశ్న. సాధారణంగా రాజకీయ పార్టీలని కంట్రోల్ చేయాలంటే ఎదుటి పార్టీ అంతకంటే భారీ కార్యక్రమాలు పెడదు. ఇదివరకు ఒకళ్ళు ఒక సభ పెడితే దానికి పోటీగా వీళ్ళు ఇంకొక సభ గట్టిగా పెట్టి అంతకంటే ఎక్కువ మంది వచ్చారని చెప్పుకునేవాళ్ళు. పేపర్లో ప్రచారాలు, టీవీల్లో ప్రచారాలు, మౌత్ పబ్లిసిటీలు నడిచి అది మానేసి ఒకళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకోవడానికి పోలీసులు, ఇదివరకు కార్యక్రమానికి పోలీసులు బందోబస్తు ఉండేది, ఇప్పుడు అది వదిలేసి కార్యక్రమాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు బందోబస్తు పెట్టేటటువంటి గోతులు తవ్వి వాహనాలు రానియకుండా అడ్డుకోవడం దగ్గర నుంచి ముళ్ళ పొదలు వేసి మరి అడ్డుకున్నటువంటి సంఘటన నెల్లూరు జిల్లాలో ఇవాళ చూస్తే ఓ చిన్న సైజు యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం సందర్భంలో సరిహద్దుల్లో శత్రుదేశపు ఏది సైన్యం రాకుండా అడ్డుకోవడానికి వేసినట్టు, అట్లాగే ప్రజలెవరూ రావడానికి వీల్లేదన్నటువంటి ఆంక్షలు, ఇంత చేయాల్సినటువంటి అవసరమే ఉంది. సాధారణంగా ఏదైనా ఏ ఎలక్షన్ జరుగుతుంటేనో లేదా ఏ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళకి ఆ కార్యక్రమాలకు అనుమతి ప్రజాస్వామ్యం ప్రకారం వాళ్ళకి ఆ హక్కు ఉందంటారు. ఇక్కడ ఏమీ లేదు. జగన్ ఒక్కడిదే కార్యక్రమం. ఆయన జైలుకి వెళ్తాడు, లేకపోతే అక్కడికి వెళ్తాడు, నల్లపరెడ్డి దగ్గరికి వెళ్తాడు, ఆ తర్వాత మాట్లాడతాడు, సబ్ పెట్టుకుంటాడు. ఏం బాధ దాంట్లో? పబ్లిక్తో మాట్లాడితే ఏంటి బాధ? పబ్లిక్తో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకుండా ఉండటానికి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నటువంటి అతి కొత్త వింత విచిత్రమైనటువంటి పరిస్థితి ఇవాళ నెల్లూరులో ప్రత్యక్షంగా కనబడుతోంది. ఆడేవారు మనవాళ్ళేనా?